ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 20 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు, జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. వ్యాఖ్యాన అంశం: మొదటి దేవాలయపు కలప. వ్యాఖ్యానాంశం: మొదటి దేవాలయపు కలప. వ్యాఖ్యానం: దేవాలయం నిర్మించిన వస్తువుల్లో కలప ప్రాముఖ్యమైంది. అది మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తోంది. 104వ కీర్తన 16వ వచనంలో కీర్తనకారుడు ఇలా వ్రాశాడు: యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి అని. అలాగే బిలాము కూడా ఇశ్రాయేలును దేశించి యెహోవా నాటిన అగరు చెట్ల వల్లే ఉన్నట్టు వర్ణించాడు సంఖ్యాకాండం 24వ అధ్యాయం 6వ వచనంలో. దీని అర్థం ఏమంటే, దేవుడు నాటని చెట్లు కూడా ఉన్నాయనే కదా. అవి ఎంత అందమైనవైనా కావచ్చు, అవి దేవుడు నాటిన చెట్లు కావు. మొదటి కీర్తనలో నీటి ఒడ్డున నాటిన చెట్ల ప్రస్తావన ఉంది. మనం దేవుని తోటలో నాటబడిన చెట్లేనా? పరిశీలన చేసుకుందాం. సొలొమోనుకు అతి శ్రేష్టమైన లెబానోను దేవదారు గురించి తెలుసు. అతి చిన్నదైన గోడలపై పెరిగే హిస్సోపును గురించి కూడా తెలుసు. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం చూడండి. మనుషులు నాకు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లు కనబడుచున్నారు అని ఒక గుడ్డివాడు యేసు ప్రభువుకు జవాబు చెప్పాడు. వాడికి మరొక మారు ఆయన చేతి స్పర్శ అవసరమైంది. మనుషులు చెట్లంతా ఉండరు, చెట్లు ఎక్కడా నడవవు. మనలో ప్రతి ఒక్కరికి రెండవ స్పర్శ అవసరం. అప్పుడు చెట్లకు ఆవల ఉన్న మనుషులను, ముఖ్యంగా క్రీస్తు యేసు అను మనుషుని స్పష్టంగా చూడగలం. మార్కు సువార్త 8వ అధ్యాయం 24-25 వచనాలు చూడండి. ఇప్పుడు దేవాలయంలో, మొదటి దేవాలయంలో వినియోగించిన ఒక్కొక్క చెట్టు ఆధ్యాత్మిక భావాన్ని క్లుప్తంగా పరిశీలిద్దాం రేపటి నుంచి. శుభములతో వందనాలు.